కామారెడ్డి జిల్లా మందాపూర్ గ్రామంలో గత ఏడాదిన్నర క్రితం గ్యాస్ సిలిండర్ పేరిన ఘటనలో 4 ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని బాధిత 4 కుటుంబాలని ఓదార్చి తక్షణ సహాయం కింద ₹1,00,000 సహాయం అందించారు. తన సొంత ఖర్చుతో కొత్త ఇండ్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఈ రోజు సుభాష్ రెడ్డి చేతుల మీదుగా నూతన గృహాలు ప్రారంభించారు. మరియు దోమకొండ మండల పరిధికి చెందిన కమ్మరి లక్ష్మి, కమ్మరి రాజక్క చిన్నతనంలోనే సుమారు 25 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను కోల్పోయారు. నిరుపేదలైన ఆ ఇద్దరు మహిళలకు కనీస నివాసం లేక ఏ దిక్కు లేకుండా ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్నారని ఈ విషయం సుభాష్ రెడ్డి దృష్టికి రాగానే వారు స్పందించి కొత్త ఇల్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చి నూతన గృహాన్ని నిర్మింపజేశారు. ఈ రోజు సుభాష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ఆ పేద కుటుంబాల్లో సంతోషాన్ని చిగురించిన దేవుడయ్యాడు. ఈ కార్యక్రమంలో బీబీపేట మరియు దోమకొండ మండల ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్క నిమిషం సాయం చేసింది సార్. ఓట్ల ముందట మా ఇండ్లు కాలిపోయినాయి. చాలా ఘోరంగా అయిపోయినాం సార్. మాకు సార్ సాయం చేశాడు సార్. సుభాష్ రెడ్డి. మీకు ఎట్లా అనిపిస్తుంది? కొత్త ఇల్లు తీసుకున్నారు కదా? మాకు మంచిగానే అనిపిస్తుంది సార్. సార్ సాయం చేసిండు, మాకు మంచిగానే అనిపిస్తుంది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగినా ఇక మేము తెల్లందాక అయితే మొత్తము కప్పనం అయిపోతుంటాం సార్. బిడ్డ ఉంది, ఎట్లా కాలిందో ఏం కాలిందో కానీ సార్ దేవుడు వాళ్ళు వచ్చి కాపాడు. సుభాష్ రెడ్డి సార్ మాకు ఇండ్లు కట్టించి మా అమ్మలకు పెద్ద ఆదుకుండు. ఆ సిచ్యువేషన్ లో మా ఊరు ఆదుకోలేదు. అప్పుడు ముందరికి రాలే, ఇప్పుడు వస్తారు. అప్పుడు కనీసం అడుక్కున్నాను కదా, ఇట్లా కనీసం కట్టుబట్టలతో ఉన్నా కానీ ఎట్లా అయింది ఏం కొట్టాలి ఎవరు ఆదుకోలేరు. కానీ సార్లు దేవుడు వాళ్ళు ఆదుకొని మాకు మా అమ్మలకు ఇల్లు కట్టించి పెద్ద దేవుడు అయిపోయాడు. మేము అందరము పని 88 వెళ్ళినాం. గోదాం కడిపోయిన మూలం లేము. అది కరెంట్ అయిందా ఏదైందో తెలియదు, కాలింది. మేము కట్టుబట్టల మీద ఉన్నాం సారు. సార్ వచ్చిండు దేవుని వల్ల మాకు కట్టిస్తాను, మాకు మనిషికి 25,000 ఇచ్చిండు. కట్టిస్తా అని ముందడికి వచ్చిండు. మాకు ఆయన ఇప్పుడు కూడా సార్ని తెలుసుకుంటున్నాం. సుభాష్ రెడ్డి సార్ మాకు ఆయన్నే నవీన్ సార్ కూడా ఆయన చేసి చెప్పిండు సార్. సార్ అంతా మాకు అంత సంతోషమే సార్. మాకు ఈడికే దేవుడు అనుకుంటున్నాం సార్. మాకు ఈయన దేవుడు. ఇప్పుడు కూడా మా జీవితాంతం కూడా మేము ఆయనే తలుచుకుంటాం సార్. మాకు ఎవరు వచ్చి ఇట్లా కట్టుబట్ల మీద ఉన్నా మాకు ఎవరికి ఇట్లా మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. మేము అడకచ్చుకొని తిన్నామా ఎట్లా సార్ పైసలు ఇస్తే మేము తెచ్చుకొని తిన్నాం. చూసినాక నా సంతోషం చాలా రెట్టింపయింది. వీళ్ళ ఆనందం చూస్తుంటే నా సొంత ఇంటి గృహప్రవేశం కంటే కూడా ఈరోజు నాకు ఆనందం ఉంది. ఈ 2 years క్రితము వీళ్ళ అగ్ని ప్రమాదంలో వీళ్ళు ఇల్లు కాలిపోవడం జరిగింది. అప్పుడు నేను స్థానికంగా ఉండడం, ఇక్కడికి రావడం, వీళ్ళకు నేను ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం, అది జరిగి ఒక 15-16 నెలలు అవుతున్నట్టున్నది. ఇప్పటికీ వీళ్ళ ఇల్లు పూర్తి అయిపోయి వీళ్ళకి ఈ రోజు గృహప్రవేశాలు చేస్తుండ్రు. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఇట్లే చాలా చక్కగా ఈ ఇంట్లో జీవించాలని, ఇంకా వృద్ధి చెందాలని, వాళ్ళ సంపద పెరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇట్లాంటి సేవలు ఇంకెన్ని ఉన్నా ఎక్కడున్నా చేయడానికి నేను ఎప్పుడు ముందుంటా. పేదవాళ్లకు ఏ సాయం కావాలన్నా ఖచ్చితంగా చేస్తాను నేను. ఎందుకంటే పేదవాళ్లకు సాయం చేయడంలో ఉన్న తృప్తి అంతకంటే ఎక్కువ వేరేది లేదని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. పెట్టకన్నా మధ్యాహ్నం కొంచెం